సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. మహిళలు మీకే గుడ్ న్యూస్. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం నుంచి మరో శుభవార్త మీకు అందుతోంది. ప్రస్తుతం మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మొదట డబ్బులు చెల్లిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మీ అకౌంట్లో పడుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ విధానాన్ని ప్రభుత్వం మార్చేసింది. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తెచ్చింది. ఈ పథకం 2024 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. దీపావళి సందర్భంగా బుకింగ్లు ప్రారంభమయ్యాయి. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లో సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది. మొదటి సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు, రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు అందిస్తున్నారు. దీపం 2 పథకంలో భాగంగా లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మొదట డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తూ వస్తోంది. పట్టణాల్లో 24 గంటల్లో, పల్లెల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. డెలివరీ తర్వాత సబ్సిడీ అకౌంట్లలో వేసే విధానానికి స్వస్తి పలికి సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించింది. ఏడాదిలో ఉచితంగా అందించే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించనున్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వెయ్యాలని నిర్ణయించినట్లుగా అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందే డబ్బులు వేయటం, అది కూడా ఒకేసారి వేస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేశాక సబ్సిడీ ఇచ్చే కంటే ముందే ఇస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్ ఏంటి? గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.